1971లో ప్రతి భారతీయుడు బంగ్లాదేశ్ స్వాతంత్రం గురించని ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి 90,000 మంది వాళ్ళ యొక్క సైనికుల్ని మన సైనికులు ఓడించి వాళ్ళని బందీలుగా పట్టుకొని బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇప్పించడం జరిగింది. ఆనాటి ముజిబుర్ రహమాన్ గారు ప్రధానమంత్రిగా అక్కడ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతన్ని అత్తగావించి కొండాకర్ ముస్తాక్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి మరి అక్కడ తన యొక్క ఉగ్రవాదుల ద్వారా ఏదైతే హస్తగతం చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ ని భారతీయులతో మిత్రత్వంగా ఉంటూ ఈనాడు బంగ్లాదేశ్ లో భారతీయుల పైన అత్యాచారాలు, ఆగడాలు, వాళ్ళ ఆస్తుల ధ్వంసము, హత్య చేయడము, మహిళల పైన మానుషమైనటువంటి అత్యాచారాలు, వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి హిందువులందరూ కూడా, భారతదేశ హిందువులే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఈనాడు అక్కడ కేర్ టేకర్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి యూనిస్ ని ఏ రకంగా నిందిస్తూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల చేతిలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ భారతీయుల పైన చేస్తున్నటువంటి, ముఖ్యంగా హిందువుల మీద చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళందరి పైన యూనిస్ చర్య తీసుకోవాలని, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పని, న్యాయస్థానంలో నిల్చోబెట్టి హిందువులకు అందరికి న్యాయం జరగాలని చెప్పని, జరిగేటట్టు చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా కోరుతున్నాం. ఇదే రకంగా సంఘ గాని, RSS గాని, బజరంగ్ దళ్ గాని, హిందూ పరిషత్ గాని, వనవాసి కళ్యాణ క్షేత్ర గాని, ఈ సంఘాలన్నీ కూడా ఈనాడు ముక్త కంఠంతో హిందువులకు మద్దతుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన అత్యాచారాలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది.